అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పండగంతా బాగా అయిపోయిందా అండి? ఊర్లోకి వెళ్ళొచ్చేసారా? మళ్ళీ వచ్చిన తర్వాత తెచ్చుకున్నవన్నీ సర్దుకోవడాలు, లేదా ఇక్కడే ఉండి పండగ జరుపుకున్న వాళ్ళైతే కాస్త రిలాక్స్ మోడ్లోకి వచ్చి ఇప్పుడిప్పుడే మళ్ళీ వీడియోలు చూడటం స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీరు వీడియో లైక్ చేసేస్తే మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతానండి. నేను ఇంతకీ నా పండుగ ఎలా జరుపుకున్నాను అని అనుకుంటారు కదా. నార్మల్గానే అండి, భోగి పండుగ ఎలా జరుపుకున్నానో పెట్టాను. ఇది సంక్రాంతికి సంబంధించిన వీడియో. అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నంతసేపు ఒక పక్క నవ్వు వస్తోంది, ఒక పక్క అసలు నేను ఏం చేశాను పండగ అని అనిపిస్తూ ఉంది. అబ్బా, నిజంగా అండి డైలీ వ్లాగ్స్ చేయడం అనేది ఒక పెద్ద టఫ్ జాబ్ అండి. సరే అదంతా పక్కన పెడదాము, డైలీ వ్లాగ్ మాట పక్కన పెడితే పండగ, సంక్రాంతి పండగ నేనేం చేశాను అబ్బా అని చూస్తే నాకైతే పిచ్చ నవ్వు వచ్చిందనమాట. లేచినప్పటి నుంచి టిఫిన్ తినడం, వంట చేసుకోవడం, పండగ అనేసరికి ఇంకో 2 రకాలు ఎక్కువగా వండటం, ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ రావడం, గుడికి వెళ్ళటం, ఇంతే కదా నా రొటీన్. ఇంతకన్నా స్పెషల్గా నాకేముంటుందబ్బా అని అనిపించింది. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సరే, ఇంతకన్నా రొటీన్గా ఎప్పుడైనా ఏదైనా ఉంది అంటే షాపింగ్స్కి వెళ్తాను. సరే, ఆ షాపింగ్స్ పెడతానా మీరెవ్వరూ చూడరు. అసలు నాకే ఇంత ఆలోచనలు వచ్చిన తర్వాత అబ్బా ఏదైతే అదయింది, మనం పెట్టాలనుకున్నది పెట్టేద్దాం, చెప్పాలనుకున్నది చెప్పేద్దాం అని అనిపించింది అనమాట ఫైనల్గా ఈ వాయిస్ ఇస్తున్నప్పుడు. ఫస్ట్ అయితే నా బిడ్డలకి అనమాట. ఈ మధ్య అయితే రాత్రిపూట అన్నం పెట్టడం మానేశానండి. స్ట్రీట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, మీరు ఎవరైనా చూసారో లేదో. ఒక డాగ్కి పాలు పోస్తూ అప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్పాను అనమాట. వాళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళని పెట్టనివ్వరు. మీలో ఎవరైనా వేరే భావంతో అనుకున్న దయచేసి నన్ను క్షమించండి. మూగజీవాలంటే నాకు చాలా ప్రాణం అండి. అందులోనూ డాగ్స్, పక్షులు అంటే అవి మన మీదే పడి, అంటే మన మీద ఆధారపడి జీవించమని భగవంతుడు వాటి రాత రాశాడండి. కానీ మనం వాటిని పట్టించుకోం. ఒక్క ముద్ద పెడితే చాలు వెంట పడిపోతాయేమో అని అనుకుంటాం. అరే కరిచేస్తున్నాయి కదా చిన్నపిల్లల్ని అని అనుకుంటాము. కానీ అంత హాని చేస్తున్నప్పుడు వాటిని మనం ఎందుకు పోషించాలి అని కొంతమంది అంటారు. మనిషికి మనిషి హాని చేసేసుకుంటూ బతికేస్తున్నాడు. ఎదురుగా నవ్వుతూ మాట్లాడుతున్న మనసులో 100 రకాలు ఎదుటి మనిషి మీద ఆలోచనలు ఉంటాయి. ఇంత కుళ్ళు సమాజంలో మనిషి బతికేస్తూ ఉన్నా ఏం కాదు. కానీ మూగజీవాలకి ఇంత అన్నం పెడితే చాలు మొత్తం వీధంతా దండయాత్రలాగా వచ్చే పరిస్థితి అనిపించిందనమాట. జనరల్లీ నేను చట్టాలు, వాటికి ఉండేటువంటి యానిమల్స్కి సంబంధించి రిలేటెడ్గా ఉండేవి అవన్నీ ప్రస్తావిస్తూ వాదన చేసేంత ఓపిక నాకు లేదనమాట. మనం మూగజీవానికి అన్నం పెట్టడం అనేది మనకి లాలో ఉందన్నమాట. దానికి కూడా ఒక పాయింట్ అనేది. సో దాన్ని ఎవరు అడ్డుకునే అర్హత ఎవరికీ లేదు. అయినా కూడా అవన్నీ తీయాల్సినటువంటి అవసరం ఏముంది? రోజు నేను అన్నం పెడుతున్నాను, ఇవి దత్తుడుగా భావించి పెడుతున్నాను. సరే, ఇక్కడతో నీ సేవ చాలు అని భగవంతుడు అనుకున్నాడు అని చెప్పి అలా ఒక ఆలోచన విధానం చేశాను. ఇంకొకటి, ఎంతమంది అయితే పెట్టద్దు అని ఆపేస్తున్నారో, ఎంతమంది అయితే నన్ను కట్టడి చేస్తున్నారో, సో వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, అంతా దత్తుడు చూసుకుంటాడు అని ప్రతిసారి దత్తార్పణం అనుకుంటాను. మరి ఇప్పుడు పెట్టింది ఏంటి అంటే, అప్పుడప్పుడైనా పండగలు కదండి, చుట్టూ హాస్టల్స్ అవి ఉంటాయి మాకు. సో పిల్లలందరూ వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ భోజనాలు, స్ట్రీట్లో షాప్స్ ఏం తీయలేదు, చాలా నిర్మానుష్యంగా ఉంది. పండగ పూట మనం వండుకొని తింటాం కానీ మరి వాటి కడుపు ఎవరు నింపుతారండి? అందుకే నన్ను నలుగురు పండగ పూట తిట్టుకున్నా పర్వాలేదు, ఒక మూగజీవి కడుపు నిండితే చాలు అనిపించింది. సో వాటి కోసం అయితే పొద్దున్నే అన్నం వండేసి ఫస్ట్ నేను చేసినటువంటి పని అనమాట. ఇంట్లో టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నేను తిన్న తర్వాత వాటికి గిన్నె నిండా వండి చక్కగా పాలు పోసి తీసుకువెళ్ళి పెట్టాను. అప్పుడప్పుడు కూడా నేను అన్నం పెట్టడానికి వెళ్తే ఎంత ప్రేమ చూపిస్తాయో, ఎందుకు రావట్లేదు, మాకెందుకు నువ్వు అన్నం పెట్టట్లేదు అని వాటికి నోరుంటే నన్ను అడిగేవేమో. కానీ ఈ స్వార్థపు మనుషుల మధ్య నేనేం చేయలేకపోతున్నాను నాన్న అని వాటికి మనసుతోనే సమాధానం చెప్పి వచ్చేస్తానన్నమాట. ఇంకా పండగలోకి వచ్చేద్దాం. చెప్పా కదా, నవ్వొచ్చింది నాకు వీడియో చేస్తున్నంతసేపు కూడా ఎడిటింగ్. మార్నింగ్ టిఫిన్ అయింది, మల్టీగ్రెయిన్ అనమాట. అన్నిటినీ నానబెట్టి పెట్టుకున్నాను ముందు రోజు రాత్రే. పొద్దున్నే రుబ్బేసుకున్న తర్వాత వడలు వేసేసాను. 11 అవగానే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 11 లోపల ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. యాజ్ యూజువల్గా మీరందరికీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఎక్కువగా శనగపప్పు పాయసం చేస్తాము. ఇది రాయలసీమ సంప్రదాయ వంటకం. మా వాళ్ళు తినే ఒకే ఒక్క స్వీట్ అనమాట, మా వాళ్ళు ఇద్దరు కూడా. సో అందుకే వాళ్ళ కోసం అని చెప్పి ఆ స్వీట్ చేసేసాను. అండ్ హాట్ వచ్చేసి చింతపండు పులిహోర చేశాను, వడలు చేశాను.
సో వడలు ఉన్నా లేకపోతే పులిహోర ఉన్నా ఆ స్వీట్ ఉన్నా మనస్ఫూర్తిగా తింటారు. వాళ్ళు తినటమే కదండి మనకు కూడా కావాల్సింది. మనం ఎంత ఏముంది చెప్పండి, ఒక్కరి కోసం అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా తినచ్చు. సో అందుకని పండగ పూట వాళ్ళకి ఏవి ఇష్టమో వాటినే చేసి పెట్టేశాను. మనస్ఫూర్తిగా తిన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరిపాను అనమాట. ఇదే చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే, అంటే ఈ జాబ్స్ కానీ హైదరాబాద్ రాకపోవడం కానీ ఇలాంటివి గుర్తు చేసుకుంటే, ఇంట్లో అమ్మ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది ఇదే ప్లేస్లో. ఈరోజు మనం ఉండి మనం వండుతున్న ప్లేస్లో అమ్మ ఉంటుంది. అమ్మ కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది, మనం తింటే చాలు మన కోసం పండగ అని చెప్పి వాళ్ళు కష్టపడతారు, అమ్మ అయినా అత్తగారైనా. సో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వండుకుంటాం. బట్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి, సిటీస్ లైఫ్స్ కాబట్టి ఎవరికి వాళ్ళే సొంతంగా వండుకోవాలి. సొంతంగా ప్రతిదీ కూడా పండగ అయినా ఏదైనా ఎక్స్ట్రా పని కింద భావించి ఎంజాయ్ చేసేస్తూ ఉండాలన్నమాట. సరే ఉట్టప్పుడు తినం కదా, ఇలాంటి పిండి వంటలన్నీ ఇప్పుడే కదా తింటాము అనే ఆనందంతో తిని పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునే సంప్రదాయం ఉంటుంది. సో నా చిన్నతనంలో అయితే నాకు ఊహొచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో కూడా సిటీ కేబుల్లో నేను యాంకర్గా చేసేదాన్ని అనమాట. సో సంక్రాంతి రోజున, భోగి రోజున ముగ్గులు పోటీలు పెట్టేవారు. ఈ సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళని సెలబ్రిటీస్ కింద తీసుకొచ్చి వాళ్ళతో గిఫ్ట్లు ఇప్పించేవారు. నేను అక్కడ స్టేజ్ యాంకర్ కింద చేసేదాన్ని. ఆల్మోస్ట్ నాకు 16 ఏళ్ల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. సో అక్కడ స్టేజ్ యాంకరింగ్. ఆ రోజు కూడా నేను బిజీగానే ఉండేదాన్ని. చెప్పాను కదా, 10వ క్లాస్ వరకు మాత్రమే స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత ఏదో క్యావిగేషన్ అనమాట, చదువు తక్కువ, అందుకే ఆల్మోస్ట్ డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది. పెళ్ళయిన తర్వాత జాబ్ చేసుకుంటూ అప్పుడు మళ్ళీ ఈ పీజీలు అవి కంప్లీట్ చేశాను. ఉన్నంతసేపు ఏవి సరిగ్గా చదువుకున్నది లేదు, అన్నీ అరకొర విద్యలు అనమాట. సో అలా సంక్రాంతి వస్తే మెయిన్ అవి గుర్తు చేసుకుంటూ ఉంటా. ఈ పాటికి విజయనగరం సిటీ కేబుల్లో ముగ్గులు పోటీలు అవుతూ ఉంటాయి కదా, బాగా చేస్తూ ఉంటారు, ఈ ప్రైజ్లు ఇస్తారు ఆ ప్రైజ్లు ఇస్తారు అని వంట చేసుకుంటూ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఒక వీడియో కాల్లోనో అత్తయ్య వాళ్ళతోనో సో చూసుకుంటూ అవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. తెచ్చుకొని ఇంకా భోగి అనగానే భోగి పిడకల కోసం వెళ్ళటం అయినా సర్చింగ్ అనమాట. ఒక వారం ముందు నుంచే మాకు ఒక వీధి ఉంటుంది, గేదెలు ఉండే వీధి మాత్రమే సపరేట్గా విజయనగరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి పేడ తెచ్చుకునేవాళ్ళం. ఆవులు గుడుల దగ్గర ఉండేవి, ఆవు పేడ గేదె పేడ మిక్స్ చేసేసి తెచ్చేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఏం తెలుస్తుంది, కొబ్బరి చెట్లకి పెరట్లో ఉండే గోడలకి పిడకలు వేసుకునేవాళ్ళం. భోగి మంట రోజున పొద్దున్నే అమ్మ 3:30-4కే లేపేస్తే తల స్నానం చేసుకొని చక్కగా నలుగు పెట్టేదమ్మ. స్నానం చేసుకొని మేమందరం ఇంకా భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. అంత పొద్దున్న లేచాం కాబట్టి ఇంకా కడుపులో ఏదన్నా పడంగానే అవ్వంగానే నిద్రపోవడమే అనమాట, బెడ్ ఎక్కేయడమే. పడుకుండిపోతే ఇంకా భోగి రోజున మళ్ళీ భోజనం టైంకి లేవడం, అంతే, పండగ గడిచిపోయింది. ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకొని ఫ్రెండ్స్తో అటు ఇటు ఆడుకోవడం. అది కొంచెం ఊహొచ్చిన తర్వాతే ఈ నా వర్క్స్ అనమాట, మధ్యాహ్నం పూట వెళ్ళటం, అలా ఈ పండగలన్నీ ఇలానే అండి. కాకపోతే ఇక్కడ మనకి వంట అలాంటివి ఉండవు. ఎంతసేపు రెడీ అయ్యామా, చక్కగా అటు ఇటు తిరిగామా, బంధువుల దగ్గరికి వెళ్ళామా, పిల్లలతో ఆడుకున్నామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా, అదే ఉండేది. పెళ్ళైన తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అవుతాయి కదా, అదే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నది అనమాట. ఇయర్ బై ఇయర్ ఇది కూడా మనకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుందండి. పెళ్ళైన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒక పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒక 3 years వరకు కూడా మనకి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. అమ్మ మీద కావచ్చు, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళిపోవడం కావచ్చు, పిల్లలు చిన్నవాళ్ళుగా ఉంటారు కాబట్టి మనం అంత ఇందులో మింగిల్ అవ్వలేము. నెమ్మదిగా ఒక 5 years 6 years గడిచిన తర్వాత ఒక్కొక్కటి అర్థమవుతుంది, మనకంటూ ప్రతిదీ తెలుస్తుంది, మనకంటూ ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. సో మొత్తానికి అలా సింక్ నిండా గిన్నెలు పెట్టేసుకొని ఇంకా టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను 11 నుంచి 12 మధ్యలో. మాకు హైదరాబాద్ అయితే ఫుల్ నిర్మానుష్యంగా ఉంటుందన్నమాట. హైదరాబాదీస్ మాత్రమే, లేదా హైదరాబాద్కి ఎవరైనా వస్తే అలా బయటకు వెళ్దాం అనుకొని వస్తారేమో కానీ రోడ్లన్నీ ఫుల్గా ఖాళీ ఉంటాయండి. ఈ టైంలో మెట్రోకి వెళ్దామన్నా జనరల్గా నాకు ఆటోలో వెళ్ళటం అనేది చాలా రేర్ అనమాట. ఎందుకంటే మరియు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక సైడే 250 రూపీస్ తీసేసుకుంటారు ఈ టైంలో, కానీ ఆ మాత్రం కూడా దొరకదు. అందుకనేసే ఇంకా తప్పదు ఈ టైంలో. జనరల్గా ఇయర్లీ వన్స్ అయినా కార్ బయటకు తీస్తాను, బట్ రోడ్లు తవ్వేయడం వల్ల ఈసారి కారు కూడా బయటకు తీయలేకపోయాను అనమాట. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ సాయంత్రం 6 కాగానే ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనం ఖచ్చితంగా నాకు గుర్తుంటే మాత్రము, నేను గుర్తు తెచ్చుకొని మాత్రం చూసేటువంటిది శబరిమల మకర జ్యోతి దర్శనం. ఇది కూడా నిజం కాదు అని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు, ఇదంతా బూటకం అనేవాళ్ళు ఉన్నారు, లేదు సాక్షాత్ అయ్యప్ప దర్శనం సంవత్సరానికి ఒకటి జ్యోతి రూపంలో మనకు కలిగేది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. నా వరకు అయితే ఖచ్చితంగా అది అయ్యప్ప సాక్షాత్కారం అనే నమ్ముతాను. చాలా ప్రాణం నాకు అయ్యప్ప అంటే.
నేను ఒక్కొక్క క్షణం అనుకుంటానన్నమాట, ఈ శరీరం బూడిదయ్యే లోపల ఒక్కసారైనా నీ మాల వేసుకోవాలి అయ్యప్ప అని అడుగుతూ ఉంటానన్నమాట. అంత ఇష్టము. ఆ అవకాశాన్ని అయ్యప్ప నాకు కల్పించాలి ఈ జీవితం ఇచ్చినందుకు అని కూడా కోరుకుంటూ ఉంటాను. అయ్యప్ప దీక్ష అంటే చాలా ప్రాణం అండి. ఈ ఇయర్ అయితే చాలా మంచి వీడియో వేయాలనుకున్నాను, బట్ నేను తెలుసుకునే టైంకి అక్కడ దీక్షలన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఈసారి ఆ వీడియో కూడా వేయలేకపోయాను అనమాట లాస్ట్ టైము. అది సో ఇంటికి వచ్చిన వెంటనే అయ్యప్ప దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. మీరు ఎంతమంది మకర జ్యోతి నిజంగానే అయ్యప్ప ఇచ్చేటువంటి సాక్షాత్కారం అని నమ్ముతారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకులు కూడా ఇది సాక్షాత్ అయ్యప్ప అనే చెప్తారు. అక్కడ ఉండే కేరళ గవర్నమెంట్ దీని మీద ఎలాంటి కామెంట్ చేయమంటారు. ట్రావెన్కోర్ దేవస్థానం వరకు తీసుకుంటే ఇది విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయము అని అంటారు. కొంతమంది మూఢంగా ఉండేవాళ్ళైతే అక్కడ ఉండేటువంటి గిరిజనులు మంట కాల్చి పెడతారు అని అంటారు. ఎవరు ఎలా అన్నా ఇదొక అద్భుతమైన దైవానికి సంబంధించినటువంటి మహిమ అని నమ్మేవాళ్లే 99% మంది ఉంటారు. అందులో నేను కూడా ఒకటనమాట. అందుకే స్వామివారి మకర జ్యోతి మీలో ఎవరైనా చూడకపోతే దండం పెట్టుకుంటారు అని చెప్పేసి ఈసారి చూపించాను. సో ఇదండి నా సంక్రాంతి పండుగ. నాకైతే పెద్ద స్పెషల్ అని ఏం అనిపించలేదు. మీరు చాలా బాగా చేసుకొని ఉంటారు అని చెప్పి చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు. చాలా చాలా సంతోషం అనిపించింది మీకు సంబంధించినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత. నా వరకు అయితే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం లాంటివి ఏవి కూడా మా దానిలో ఎప్పుడూ లేవండి. సో దండం పెట్టుకుంటాను, బట్ పితృదేవతలకి భావించి నేనైతే ఫస్ట్ కాకులకైతే తీసుకువెళ్ళి వండినటువంటి నిండుకుండ అన్నాన్ని ఫస్ట్ మా స్వామివారికి నివేదించిన తర్వాత ఇలా కాకులకి కూడా పెట్టాలి అనుకుంటాను. బట్ మాకు కాకులు రావు, పావురాలు వచ్చి తింటాయి అన్నమాట. ఇదండి సంక్రాంతి వ్లాగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నమస్తే.